పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాబు బెయిల్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సిఐడి. ఒక్కొక్క ఉత్పత్తిపై కోటి ఫైన్ వేస్తాం, పతంజలి కంపెనీకి సుప్రీం వార్నింగ్. జాతీయ విద్యా విధానంపై కన్నెర్ర చేసిన విద్యార్థి సంఘాల ఐక్యగళం. దేశంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణం, 6 నెలల కనిష్టానికి సంఘటిత ఉద్యోగాల సృష్టి. భారత్ కీలక నిర్ణయం, కెనడాలో ఈ వీసా సేవల పునరుద్ధరణ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్పై ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు సోమవారం సాధారణ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు చేసే క్రమంలో హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సిఐడి వాదిస్తుంది. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి పక్కా ఆధారాలున్నాయని సిఐడి పేర్కొంది. బాబు అవినీతికి ఆధారాలు లేవంటూనే ఈ కేసులో ఏసీబీ కోర్టు విచారణలో జోక్యం చేసుకోబోనని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొనడాన్ని సిఐడి ఎత్తిచూపింది. తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయని పేర్కొంది. ట్రయల్ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. తనపై స్కిల్ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. యోగా గురువు బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి కంపెనీకి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హెర్బల్ ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు చేయవద్దు అని కోర్టు తెలిపింది. తప్పుదోవ పట్టించే రీతిలో ఉత్పత్తులపై చేసే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని పతంజలి కంపెనీని ఆదేశించింది. ఉత్పత్తులపై ఎటువంటి సమాచారం ఉన్నా చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. జస్టిస్ హసదుద్దీన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేసిన పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. తమ ఉత్పత్తులతో వ్యాధులు నయమవుతున్నాయని పతంజలి కంపెనీ కొన్ని ఉత్పత్తులపై ప్రింట్ చేస్తోంది. ఆ విధానాన్ని కోర్టు తప్పుపట్టింది. వ్యాక్సినేషన్, ఆధునిక మెడిసిన్ గురించి రామ్దేవ్ కంపెనీ చేస్తున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఐఎంఏ కోర్టును ఆశ్రయించింది. ఆ కేసులో ఆగస్టు 23వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ, ఆయుష్ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తులపై వ్యాధులు నయమవుతాయని రాస్తే అప్పుడు ఆ ఒక్కొక్క ఉత్పత్తిపై కోటి ఫైన్ వేయనున్నట్లు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 2020కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలన్నీ ఐక్యంగా గళమెత్తనున్నాయి. దీనికోసం ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీల అనుబంధ విద్యా సంఘాలు సహా దేశంలోని ప్రముఖ సంఘాలన్నీ యునైటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా పేరుతో ఏకమై పోరాటం సాగించనున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 12న పార్లమెంటుకు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి. జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని 16 విద్యార్థి సంస్థలకు చెందిన 5 కోట్ల మంది విద్యార్థులు సమస్యలపై పోరాటం చేస్తారని డీఎంకే విద్యార్థి విభాగం నేత జేజహిరసన్ తెలిపారు. విద్యా వ్యవస్థ వాణిజ్యీకరణ, కాషాయీకరణ, ప్రైవేటీకరణలపై యునైటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా పోరాడుతుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో దేశంలో నిరుద్యోగం భారీ స్థాయిలో పెచ్చరిల్లుతున్నది. దేశంలో ఉద్యోగ కల్పన లేమిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సోమవారం విడుదల చేసిన కొత్త సబ్స్క్రైబర్లకు సంబంధించిన గణాంకాలను స్పష్టం చేశాయి. సెప్టెంబర్లో సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన 6 నెలల కనిష్టానికి చేరిందని పేర్కొంది. ఆగస్టు నెలలో 9,53,092 మంది కొత్త సబ్స్క్రైబర్లు నమోదు కాగా
అది సెప్టెంబర్లో 6.45% పడిపోయి 8,91,583 మంది సబ్స్క్రైబర్లు నమోదయ్యారని వెల్లడించింది. కొత్త ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లలో మహిళల శాతం కూడా దారుణంగా పడిపోయింది. ఆగస్టులో 26.12% ఉండగా సెప్టెంబర్లో 25.3%కి దిగజారింది. మరోవైపు 18 నుండి 28 ఏళ్ల మధ్య వయస్కుల భాగస్వామ్యం స్వల్పంగా 1% పెరిగింది. కాగా భారతదేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకున్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ఇటీవల వెల్లడించింది. కెనడాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే భారత్ కెనడా మధ్య ఏర్పడిన దౌత్య ప్రతిష్టంభనతో కెనడాలో నిలిపివేసిన వీసా సేవలను తాజాగా పునరుద్ధరించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. దాదాపు 2 నెలల తర్వాత కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ వీసా సేవలను బుధవారం నుంచి భారత్ పునరుద్ధరించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జన్ హత్య వెనుక భారత ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో వీసాల జారీ ప్రక్రియను సెప్టెంబర్ 21వ తేదీ నుంచి భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కెనడా ప్రభుత్వం ఇటీవల చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్షించిన అనంతరం ఇంచుమించు నెల రోజుల తర్వాత భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అక్టోబర్ 26వ తేదీ నుంచి ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా సర్వీసులను పునరుద్ధరించింది. ఇప్పుడు తాజాగా ఈ వీసా సేవలను కూడా పునరుద్ధరించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.